పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన మర్మములను అనేక విధాలుగా ఉపమాన రీతిగా ఆయన మనకి బోధించి ఉన్నారు. అందులో ఒక ఉపమానం మనందరం ఈరోజు ధ్యానిద్దాం. చదువుకున్నట్లయితే, ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మార్చికి వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఇది ఒక భాగం. తర్వాత 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయుడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. నెక్స్ట్, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను, పాత ద్రాక్షారసము తాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదనునని చెప్పెను. అయితే ఇందులో ఈ ఉపమానం నుండి మనం 4 భాగాలుగా విభాగించుకున్నట్లయితే, ఫస్ట్ 2 భాగాలు. ఒకటేమో పాత బట్ట కొత్త బట్ట, అంటే న్యూ క్లాత్ ఓల్డ్ క్లాత్. అండ్ రెండోది ఏంటంటే పాత తిత్తులు క్రొత్త తిత్తులు. ఇక్కడ ఏంటంటే ద్రాక్షారసం అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నారు అనేసి అంటే, ఓల్డ్ టీచింగ్స్, న్యూ టీచింగ్స్. అంటే పాత కాలంలో ఎలా బోధించేవారు, కొత్త కాలంలో ఎలా దేవుడు తన సజీవమైన ఆయన కాపాడుతూ ఆయన ప్రజలకి, ఆయన ఎవరైతే ఆసక్తితో ఆయన్ని వెతుకుచూ వస్తున్నారు కదా, అప్పుడు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ బోధిస్తూ ఈ ఉపమానం చెప్పి ఉన్నారు కదా. ఇందులో పాతది అంటే పాత నిబంధనలో పరిసయ్యులు శాస్త్రులు బోధించేదన్నమాట. ఇక్కడ క్రొత్త ద్రాక్షారసము లేదా క్రొత్త బట్టలు అంటే దేవుడు వచ్చాక ఈ లోకంలో ఏదైతే ప్రకటించబడిందో అది అన్నమాట. గాస్పల్, సువార్త పరిచర్య. అయితే ఇక్కడ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, పాత దానితో క్రొత్తది ఎప్పుడు కలపకూడదన్నమాట. పాత దానితో ఎప్పుడైతే క్రొత్తది కలుపుతామో, లేదా పాత కాలంలో లేదా పాత నిబంధన కాలంలో అప్పుడు శాస్త్రులు పరిచయులు ఏదైతే చేసి ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఆచారపరమైన భక్తిని పాటించారనమాట. ఇతరులకి కనపరుచుకోవటానికి పాటించారనమాట. పాపము చేసినప్పుడు వాళ్ళు బలులు అర్పించారు. అంటే అప్పుడు కాలంలో ఏంటంటే ఒక ఆచారమైన, అంటే ఒక పద్ధతి, ఇలా చెయ్యాలి అంటే ఇలా చెయ్యాలి, అంతకు మించి వేరేది చేయడానికి వీలు లేదనమాట. కానీ క్రొత్త ద్రాక్షారసము అంటే దేవుడు వచ్చాక అదేం చేయబడింది, ఆయనే బలిగా అర్పింపబడి ఆయనే క్రొత్త ద్రాక్షారసముగా మార్చబడి మనము ఏదైతే అనుసరించాలో, అంటే ఇక్కడ క్రొత్త ద్రాక్షారసము పాత ద్రాక్షారసముతో కలిపితే ఏమవుతుందంట, ఆ తిత్తులు పగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఆ తిత్తులు మనంగా చూసుకున్నట్లయితే మనలో పాత స్వభావము క్రొత్త స్వభావము రెండు కలిపితే ఏమవుతుందంట, నిలువెచ్చని స్థితి అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే అటువంటి స్థితిలోకి మనం వెళ్తామో అది మనకి మంచిది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏదైతే మంచిది క్రొత్త దానితో, అక్కడ తర్వాత 38వ వచనం చూడండి. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. మనము దేవుణ్ణి, ఆయన సువార్తను మనలో ఉంచుకోవాలన్నమాట. ఆయన ఏదైతే మాట ప్రకటించి ఉన్నారో ఆ మాటనే మనము చేయాలి. ఆయన ఏం చెప్పి ఉన్నారు, దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించబడటం అనేది ఏం చేస్తుందంట, పాత నిబంధన మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. ఆ మొత్తాన్ని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తుందో అప్పుడు క్రొత్త దాంట్లో మనం క్రొత్తదే కలుపుతున్నట్టు. పాత దానికి మళ్ళీ వెళ్తున్నామా? పాత నిబంధన కాలంలో ఏం చేసేవారంటే ఏం తినాలి,
ఏది తినకూడదు, ఏం చెయ్యాలి, ఎప్పుడు ఫాస్టింగ్ చేయాలి, ఎప్పుడు బోధించాలి, ఎప్పుడు మోకరించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, లేదా ఏం చేయాలి, ఇవన్నీ ఒక కండిషనల్గా వెళ్తూ ఉన్నాయి. కానీ దేవుడు వచ్చాక ఆ కండిషన్ ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏదైతే ఇక్కడ కొత్త ద్రాక్ష రసముగా చెప్పుకుంటున్నామో ఆ ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లో పోసినప్పుడు ఏం జరుగుతుందంట? మార్పు చెందుతుంది అనమాట. అయినా సరే ఇక్కడ ఏంటంటే 39వ వచనం చూడండి. పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే క్రొత్త దారిని కోరువాడెవడునూ లేడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాత కాలం నుండి ఫస్ట్ నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క వాళ్ళ జీవితం మార్చుకోవడానికి ఇష్టపడరంట. కొత్తది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుడు ఇలా ఉండాలి అంటే పాత కాలంలో ఏంటంటే మనం ఒకవేళ వేరే వారిని ద్వేషించాము, లేదా వేరే వారితో మనకి సరైన సంబంధం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? నిన్ను నువ్వు సరి చేసుకొని వాళ్ళని ప్రేమించు, నీ శత్రువుల్ని నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్తున్నారు. కానీ పాత స్వభావం ఉంటే ఏం చేస్తాం? అలా చేస్తామా? దేవుడు అంటున్నారు కదా, కొత్త స్వభావంలోకి కొత్తది మాత్రమే ఉండాలి, పాతది అక్కడ పనికి రాదు అని చెప్పి. రెండు ఎప్పుడు కలవు. పాపము పరిశుద్ధత కలుస్తుందా? కలవదు. పరిశుద్ధతకే సూటబుల్ అవుతుంది కానీ పాపానికి సూటబుల్ కాదు. ఆ రెండు ఒక దగ్గర ఉండలేవు. వెలుగు చీకటి ఒక దగ్గర ఎలాగైతే ఉండలేవో ఆ రెండు కూడా ఉండలేవు అనమాట. దేవుడు ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నాడు. ఇక్కడ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికి వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును అని చెప్తుంది. సేమ్ ఇలాగే ఎప్పుడైతే మన నవీన స్వభావం లేదా మన పరిశుద్ధ స్వభావం ఎప్పుడు కూడా పాపంతో కలవబడదు. ఒకవేళ కలిసిందా అంటే నీలో కొత్త స్వభావము, దేవుడిచ్చిన స్వభావము లేనట్టే. అది లేకపోతే మారు మనసుకి, రక్షణకి, పరిశుద్ధతకి, ఆయన రక్తానికి విలువ లేనట్టు అనమాట. మనం ఎప్పుడు మన స్వభావాన్ని మర్చిపోవాలన్నమాట. మన పాత జీవితాన్ని మర్చిపోవాలి. మన పాత జీవితంలో ఏదైతే పాపాలు చేసి ఉన్నామో అవన్నీ మర్చిపోయి దేవుడు నా కొరకు వచ్చి ఉన్నాడు, నా కొరకు మరణించి ఉన్నాడు, ఈయన అనేక మందికి వెలుగుగా నన్ను జీవించమన్నాడు అని తెలుసుకొని ఎప్పుడైతే మనం వెలుగుగా జీవిస్తామో ఆ స్వభావం, నవీన స్వభావము మనలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రెండు కలవు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుచున్నారు. అయితే ఇక్కడ క్రొత్త దానికి పాత దానికి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఇంకొకటి చూసుకున్నట్లయితే అదే లూకా సువార్త 18:11 ఒకసారి చూడండి. 10 నుండి చదువుకుందాము. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునికి వెళ్ళిరి. వారిలో ఒక పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇక్కడ ఎవరంట? 2 మనుషులు, ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. అయితే 11వ వచనం చూద్దాము. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు పరిసయ్యుడు? తనని తాను సమర్థించుకుంటూ, తనను తాను హెచ్చించుకుంటూ, తనకు తాను దేవుడికి ఎలా చూపించుకుంటున్నాడంటే తను ఒక పరిశుద్ధుడుగాను, ఒక నీతిపరుడుగాను, తను అన్నిటిలోనూ మంచిగా ఉన్నానని చూపించుకుంటున్నాడు. అయితే అక్కడ ఏమేం చేస్తున్నాడో కూడా ఆ పరిసయ్యుడు ఇక్కడ చెప్పి ఉన్నారు చూడండి. ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, దశంభాగం చెల్లిస్తున్నాను. ఇంకా నీకు ఇష్టం ఇక్కడ పైన చెప్పబడి ఉన్నారు కదా, వ్యభిచారుల వలె నేను ఉండలేదు, దొంగల వలె ఉండలేదు, నేను ఇతరుల మనుష్యుల వలె. అండ్ ఇక్కడ సుంకరి ఉన్నారు కదా, సుంకరిని పాపులుగా అప్పుడు చూసేవారు. ఈ పాపి వలె అయినా నేను ఉండలేదు అని చెప్పి ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకుంటున్నాడు అనమాట. తను గొప్పవానిగా చూపించుకుంటున్నాడు. అయితే ఇక్కడ అలాగ మనం కిందకి వెళ్ళినట్లయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఈ సుంకరి ఏం చేస్తున్నాడంట? తాను పాపిని అని గ్రహించుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి ఏం చేశాడు?
దేవుని చూడడానికి కూడా, ఆకాశం వైపు తన కన్నులు ఎత్తడానికి కూడా తను ధైర్యం చేయట్లేదన్నమాట. అయితే దేవా, అప్పుడు తను ఎలా ప్రార్థిస్తున్నాడు? రొమ్ము కొట్టుకొనిచ్చు ప్రార్థిస్తున్నాడు ఇలా, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. 13వ వచనంలో చివరి భాగం అండి. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తను పాపి అని ఒప్పుకున్నాడు అనమాట. సుంకర వలె హెచ్చించుకున్నాడా? హెచ్చించుకోలేదు. తను అన్నిటిలో నేను మంచిగా ఉన్నాను, నేను అన్ని బాగా చేస్తున్నాను అని చెప్పి తను సమర్థించుకున్నాడు ఎవరు? పరిసయ్యుడు. కానీ సుంకర ఏం చేశాడు? తను పాపి అని ఒప్పుకొని దేవుని వైపే తన ఆశను మొత్తం ఉంచాడు. ఈవెన్ చూడడానికి కూడా తను ధైర్యం చూపించలేదన్నమాట. కానీ ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశారు అక్కడ? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. అయితే ఇతను అప్పుడు అతను ఎలా ఎంచాడంటే దేవుడు నీతిమంతునిగా ఎంచాడు. పరిచయుని ఎలా ఎంచాడు? తనకి తాను మంచిగా చూపించుకున్నప్పటికీ తను ఎలా ఉన్నాడు అన్నది దేవునికి తెలుసా లేదా? పరిచయులు అప్పుడు కాలంలో ఎలా అంటే వేషధారణ కలిగి ఉండేవారనమాట. ఏంటంటే వాళ్ళే గొప్పవారిగా, అందరికీ గొప్పవారిగా మంచివారిగా చూపించుకునేవారు. అయితే ఈ పరిచయుల గురించి మనం మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు. పరిచయులు అంటే ఆయన సేవ చేసే వీళ్ళు ఏంటంటే ప్రజల పట్ల ప్రజలు అర్పించాల్సిన బలులు వాళ్ళు అర్పించేవారు. వాళ్ళ గురించి బహిరంగంగా ప్రార్థించేవారు. వాళ్ళ గురించి వాళ్ళు చేస్తున్న వాటి గురించి బహిరంగంగా ఉపవాసం ఉండేవారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారండి? రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడవలనని గదిలోకి వెళ్ళి నిన్ను నువ్వు కనపరుచుకో, నిన్ను నువ్వు కుమ్మరించుకో అనేసి అంటే, ఇక్కడ పరిచయులు ఏం చేసేవారు అప్పటి కాలంలో అంటే బయటనే ప్రార్థించేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే 23వ అధ్యాయం ఫస్టే ఉంటుందండి. శాస్త్రులు పరిచయులు మోషేపీఠ మందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటిని అనుసరించి గైకొనడి, అయినను వారి క్రియల చెప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ప్రేమగా మాట్లాడతారు కానీ ప్రేమగా కార్యాలు చేయరు. అవునా కాదా? అందరూ ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమ అనేది క్రియల రూపంలో ఉంటుందా? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు కదా. మాటలు అంతా కోటలు దాటిపోయి ఏదో అంటారు కదా, అంతవరకు చెప్తారు కానీ క్రియలు చేస్తారా? కొంతమంది పరిచయుల వాళ్ళే క్రియలు చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు అవి చూపించుకుంటూ ఉంటారనమాట. అంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను, నాకంటే ఎవరు లేరు, నాకంటే ఎవరు ఏమంటారు భక్తిపరుడు లేడు, నాకంటే చేసేవారు ఎవరు లేరు అన్నట్టు చూపించుకుంటూ ఉంటారు. లేదా ఇక్కడ పరిచయుడు వలె నేను పాపం చేయట్లేదు కదా, వీళ్ళందరికంటే అంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఇతరులతోటే, వాళ్ళకంటే నేను మంచిగానే ఉన్నాను అంతేనా, వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ అలా సమర్థించుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్పుచున్నాడు. పరిచయుల వలె శాస్త్ర వలె మీరు ఉండకండి అని చెప్పి దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఏమంటే అదే మనుష్యులు, అదే పరిచయులు 6వ వచనంలో చూడండి. అక్కడే అదే వచనంలో 6, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబోటి కోరుదురు. వీళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళే హెచ్చించుకునేలాగా అందరి దగ్గర కనపరుచుకుంటారనమాట. ఎప్పుడు వాళ్ళకి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎంత పొయ్యి మార్పు చెందుతుంది, అది పాడైపోద్ది, పగిలిపోద్ది తప్ప మంచిగా అవుతుందా? అవ్వదు. దేవుడు అదే చెప్తున్నారు ఇక్కడ. పరిచయాల వలె శాస్త్రుల వలె ఉండద్దు అని చెప్తున్నారనమాట. వీళ్ళని ఎలా అంటున్నారంటే అందులైన మార్గదర్శకులారా అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళే గుడ్డితనం కలిగి ఉన్నారు, ఇతరులకి మార్గం చూపించేవారుగా చూపించుకుంటున్నారు అనమాట. కానీ ఇలాంటి స్వభావం ఉన్నవారు బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు, లేదా సభల్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు. అలా ఉండొద్దు. ఎప్పుడు నువ్వు ఒకేలా ఉండు. నీలో ఏదైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకో. దేవుడు అదే కోరుకుంటున్నారు, వీళ్ళలాగా ఉండొద్దని, వేషధారుల వల్లే ఉండొద్దు అని. అలాగే ఇక్కడ సున్నపు కిందకి వెళ్ళినట్లయితే చూడండి 27వ వచనంలో
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మనుషులు ఎలా ఉంటారంట, ఇక్కడ దేవుడు ఇక్కడ పరిచయులు శాస్త్రులు అంటే ఎవరైతే ఈ స్వభావం కలిగి ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. అటువంటి స్వభావం మనలో ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అవి ఎలా ఉంటాయి అంటే సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉంటాయి అనమాట. అయితే మనం ఎప్పుడైనా సమాధుల్ని చూసుకున్నట్లయితే చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి అనమాట. మన దగ్గర భూమిలో పాతి పెడితే అక్కడ ఏమంటారు, సిమెంట్ వేసి సమాధికి కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు, కొన్ని ప్రాంతాలు బట్టి. కానీ ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడైనా చూసారా, అది ఎలా అంటే అపార్ట్మెంట్స్ కట్టినట్టు ఉంటుంది అనమాట. చాలా నీట్గా, చాలా ఏమంటారంటే చాలా ధనవంతులు కడితే ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి కదా, అలాగనమాట. చాలా అందంగా ఉంటాయి. మన దగ్గర కూడా ఆచారాలు ఉన్నాయి. ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడేకి అప్పుడు సమాధులు వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారు కొందరు, దండలు వేయడం. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, సమాధులు బయటకి అందంగా కనిపిస్తాయి కానీ లోన ఏముంటదంట చూడండి, వెలుపల శృంగారంగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషము నిండి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే, బయటికి అందంగా నువ్వు కనిపించవచ్చు, మనుషుల దగ్గర నువ్వు నటించవచ్చు, కానీ దేవుడి దగ్గర నటించలేమన్నమాట. ఆయన తేటగా చూస్తాడనమాట. నీ హృదయంలో ఏముందో కూడా చూడగలడనమాట. అందుకే బయటికి కనిపించాలని ప్రయాస పడకండి, కానీ లోపల ఇటువంటి కుల్లి కల్మషము ఏమీ లేకున్నా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. ఇక్కడ సుంకరి ఎలా అయితే తన్ను తాను తగ్గించుకున్నాడో, మనం ఆ కిందనే ఉంటుంది, తన్ను తాను కొనబడిన వాడు హెచ్చించబడును, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడును అని చెప్తున్నాడు అనమాట దేవుడి వాక్యం. సుంకరి హెచ్చించబడ్డాడు, నీతిమంతునిగా దేవుడే మార్చిన్నాడు. అయితే ఇలాగే వ్యభిచారి అయిన స్త్రీ ఉన్నది కదా, ఆమె కూడా విడిపించబడుతుంది, దేవుని చేత క్షమించబడుతుంది. నువ్వు ఇంకా వెళ్ళి పాపము చేయకు అని చెప్పగానే తను పాపం మళ్ళీ చేసిందంటారా? చేయలేదు. ఆమె పాపం చేయలేదు కాబట్టి ఆమె గురించి బైబిల్లో లిఖించబడి ఉన్నది. ఒకవేళ ఆమె అదే స్థితిలో ఉంటే ఆమె గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోము. అలాగా ఎవరైతే పాపం కలిగి వారి హృదయంలో కానీ వాళ్ళ ఆలోచనల్లో కానీ పాపం ఉంటే అది సరి చేసుకొని దేవుని యొద్ద యథార్థంగా ఉండాలి. మనం యథార్థంగా లేకపోతే సేమ్ ఈ పరిచయులకి ఏదైతే స్వభావం కలిగి ఉన్నదో సేమ్ సమాధుల వల్లే ఉంటాం. వేషధారణ స్వభావం. దేవుడికి వేషధారణ అంటే అసహ్యం. అలా అసహ్యించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండాలన్నమాట. నువ్వు మేలు చేసినా ఒకేలా ఉండాలి, కీడు చేసినా ఒకేలా ఉండాలి. కానీ సమస్తాన్ని చూచువాడు ఎవరు? అంతే కదా, దేవుడే చూసుకుంటారు. ఆయనకే సమస్తాన్ని అప్పచెప్పాలన్నమాట. మనుష్యులు ఎలాగంటే ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నటిస్తూ ఉంటారనమాట. కానీ అలా మీరు నటించొద్దు అని చెప్పి దేవుడు క్లియర్గా చెప్తున్నారనమాట. మనం ఎప్పుడు ఒకే స్వభావాన్ని ధరించుకోవాలి. అది ఏ స్వభావం అంటే దేవుని స్వభావము. ఆ స్వభావం మనలో ఉంటే మనం ఎలా ఉన్నా సరే దేవుడు మనల్ని మారుస్తూనే ఉంటారనమాట. ఇక్కడ ఇందాక ఉపమానం చెప్పుకున్నాము కదా, ఆ చివరి వచనం చూడండి ఒకసారి. లోక సువార్త 5:39. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దారిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదనని చెప్పాను. ఏం చేస్తారంటే, ఇప్పుడు దేవుని కోసం బ్రతకడం కష్టమా ఈజీయా? కానీ తర్వాత ఎవరికి మేలు కలుగుతుంది? మనకే. ఎంతకీ అవును ఇంత నమ్ముకుంటాం కదా, ఎవరి గురించి నమ్ముకుంటాం? పరలోకం కోసమా? నువ్వు పరలోకం వెళ్ళాలనా? అంతే కదా. మనము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు, ఇప్పుడు ఆయన లేకన్నా పరలోక రాజ్యం ఉన్నది అనుకో, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? అంతేనా? మనం చనిపోయాక వెళ్ళాక అక్కడ ఏమీ లేదు, దేవుడే ఉన్నారు. అప్పుడు నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు కదా, ఎలాగంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండదు, సంతోషం మాత్రమే ఉంటుంది, అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకటం ఉండదు, ఏది ఉండదు, కానీ సంతోషం సమాధానం ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం. అండ్ ఎలాగంటే పరలోక రాజ్యము సుందరంగా ఉంటుందని, ఆ దారులు బంగారంతో ఉంటాయని, అలాగన్నీ మనం
వర్ణించారు యాక్చువల్లీ ఇక్కడ. కానీ మనం ఎలా ఊహించుకుంటాం? చాలా అందంగా ఉంటుందని ఊహించుకున్నాం. ఒకవేళ దేవుడు అక్కడ లేకపోతే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే పరలోకం. ఆయనతో పాటు జీవించటానికే ఇంత ప్రయాస. మనం ఏం చేయాలంటే మన స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త ద్రాక్ష రసాన్ని మనలో పోసుకొని మనము క్రొత్తగా మార్చబడాలి. మనం క్రొత్తగా మార్చబడకపోతే ఆ ద్రాక్ష రసం ఎంత పోయి అది వ్యర్థమైపోద్ది. ఇక్కడ చివరిలో ఉన్నది కదా, ఇంత శ్రమలు అనుభవించి ఇన్ని కష్టాలు వస్తున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంతకుముందు జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడున్న జీవితం ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా, ఎందుకు వచ్చిన బాధలు రా నాయన అనిపిస్తుంది లేదా? అనిపిస్తుంది. అసలు మనము అనుభవించేవి 1% కూడా తక్కువే. కానీ ఆయన కోసం మరణించిన వాళ్ళు, ఆయన కోసం బ్రతికిన వాళ్ళు, మనకంటే నీతిమంతులు ఉన్నారా లేదా అంటే మీరు అందరూ ఒప్పుకుంటున్నారనమాట. దేవుడు కూడా అదే అన్నారు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తారు? హెచ్చించుకుంటారు. మనం ఎప్పుడు వేషధారణ కలిగి ఉండకూడదు. మనుషులకు చూపించాలని అస్సలు బ్రతకూడదు. ఆయన కొరకు మాత్రమే బ్రతకాలి. ఎప్పుడైతే అలా బ్రతుకుతామో మనల్ని బట్టి ఇతరులు మార్చబడతారనమాట. మనం అలా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటాం. నువ్వు ఇక్కడ మాటలు వెళ్ళి అక్కడ మాటలు వెళ్ళి వేరే దగ్గర చెప్పుకుంటే నీలో యేసుక్రీస్తు ప్రభువారు లేనట్టే. ఆయన ఎలా ఉన్నారు? ఆయన స్వభావం ఎలాంటిది? ఆ స్వభావాన్నే మనం ధరించుకుని ఉన్నామా? ఆయన ప్రేమించే వారిని గద్దించారు. గద్దిస్తే ఈ లోకంలో శత్రువులు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశారంటే ప్రేమించు వారిని గద్దించారు. అవునా కదా? వాళ్ళు మార్చుకోబడ్డారా లేదా? ఇక్కడ అనేక మంది, చాలా మంది పాపాలు చేసి క్షమించబడి ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ అదే స్వభావానికి వెళ్ళారా? అదే పాపపు జీవితంలోకి వెళ్ళారా అంటే వెళ్ళలేదు. అది విడిచిపెట్టకూడని భాగ్యం దేవునితో సహవాసం అని చెప్పి ఆ సహవాసంలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ వాక్యాలు చెప్పిన రీతిగా క్రొత్త దాన్ని విడిచిపెట్టి పాత దానిలోకి అదే బాగుంది, నాకు అదే సుఖంగా ఉంది, లేదా అందులోనే మేలు అని చెప్పి అందులోకి మనం వెళ్ళకూడదు. ఆ మేలు చివరికి ఎక్కడికి నడిపిస్తుంది? మనలో ఆచారపరమైన భక్తి ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు ఉండాలి అంటే సిస్టమేటిక్గా ఒక రోబో లాగా చేయకూడదు అనమాట. దేవునితో సహవాసం ఉండాలి. ఆయనతో రిలేషన్షిప్ లేకపోతే మనం ఎంత చేసిన ఈ లోకంలో వ్యర్థమే. నువ్వు చేసిన మేళ్ళు ఏవి అవి లిఖించబడతాయి. నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ నువ్వు మార్చుకోకపోతే ఆ మేలులు నిన్ను రాజ్యానికి చేర్చలేవు. ఆ రాజ్యానికి ఏకైక మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మార్గంలో నడిస్తేనే పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది, లేకపోతే లేదు. ఎప్పుడైతే మనల్ని చూసి ఇతరులు మార్చబడాలన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో నేను ఇందాకే ఆలోచించుకున్నప్పుడు ఈ లోకంలో ఏది మనము తీసుకెళ్ళలేం. అవునా కాదా? కానీ మనతో ఉన్న బిడ్డలు వస్తారా? రారా? పరలోక రాజ్యానికి బిడ్డలు వస్తారా? రారా? మనుష్యులు తప్ప ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్తారా? అదే ఎవరైనా వెళ్తారంటే ఈ ఆస్తి కానీ, మన సంపాదన కానీ, మన కష్టం కానీ ఏదైనా పరలోక రాజ్యానికి వెళ్తుందా? జస్ట్ లిఖించబడతాయి. ఆ మేలుని మనం ఇక్కడే అనుభవిస్తాం. దేవుడికి నమ్మకంగా ఉంటాయి, ఇక్కడే ఆశీర్వదించేస్తారు ఆయన. అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు అక్కడికి రా, అక్కడ ఆశీర్వదిస్తాను, పరలోకంలోనే నీకు అంతా సమకూరుస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడ ఉంచడం అంటారా? ఉంచుతాడు. మనం ఏం చేయాలి? మన పిల్లల్ని, లేదా మన రక్త సంబంధుల్ని, లేదా మన చుట్టూ ఉన్న వారిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రయాసపడాలి. అదొక్కటే మనము ఈ లోకంలో చేయగలం. అదొక్కటే. దేవుడు కూడా అదే మనుషుల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. అదే ప్రేమను ఇక్కడ కనపరిచారు. ఆయన రూపాన్ని సృష్టించబడిన నీవు ఆయనలా జీవించకపోతే నీ పోలిక ఆయనలో లేదు. పోలిక లేని వారు ఏమవుతారు? ఎవరి సంబంధులు అవుతారు? చీకటి సంబంధులు. అంతే కదా? ఎవరైతే దేవుని పోలిక చొప్పున దేవుని స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు.
నీ ఇంట్లో నీది కానీ ప్రజల్ని చేర్చుకుంటావా? పోషిస్తావు కొన్ని రోజులు. ఎన్ని రోజులు పోషిస్తావు? ఒకవేళ అది మంచిది కాదనుకోండి, ఏం చేస్తారు? ఇష్టపడరు కదా. ఇప్పుడు నీకు సంబంధం కలిగిందే నీ యొద్ద ఉంచుకోవడానికి ఇష్టపడతాం. అది దేవునికి వ్యతిరేకమైనది అనుకోండి, అదేమైనా ఉంచుకుంటామా మనం? అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వెలుగుకి చీకటితో సంబంధం ఉండదు, మంచికి చెడుతో సంబంధం ఉండదు, పరిశుద్ధానికి పాపంతో సంబంధం ఉండదు. ఏవి కూడా ఒక దగ్గర ఉండలేవు. అలాగే ఇక్కడ కూడా క్రొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం రెండు కలవు, అవి పగిలిపోతాయి ఒకవేళ వేసినట్లయితే. దేవుడు ఏం చెప్తున్నారు? క్రొత్త ద్రాక్షారసంలో క్రొత్తదే ఉంచుకోవాలి. ఎప్పుడు పాత పాపములు కానీ పాత స్వభావములు కానీ నువ్వు అందులో యాడ్ చేయడానికి లేదు. అలాగే బట్టలు కూడా అంతే, చినిగిపోతాయని చెప్పి దేవుడు చెప్పి ఉన్నారు. ఇంతకు ముందు ఈ శాస్త్రులైనా ప్రధానులైనా ఈ సేవకులు ఎవరైనా ఏం చేసేవారంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలా ఉండేవి కదా, వాళ్ళు వెళ్ళి మాత్రమే అక్కడ అర్పణలైనా ఏదైనా చేసేవాళ్ళు. ప్రజలను రానిచ్చేవారా? వాళ్ళు ముందే ఉంచబడ్డారు. అయితే దేవుడు ఏం చేశారంటే ఆ బట్టను ఏం చేశారు? చించివేసి ఆయనకి మనకి మధ్య ఏది అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడొచ్చు అనే వీలుని కల్పించున్నారు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను. మన స్వభావం, మన పాత స్వభావం, పాపపు స్వభావము ఏది మనలో ఉంచుకోకుండా ఎప్పుడైతే నూతన స్వభావము ఆయనలాగా మనం బ్రతుకుతామో, అది కలిగి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా రక్షించబడతాం. అర్థమైందండి? ఈ ఉపమానం పాత జీవితంలోకి మళ్ళీ వెళ్దామని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. మనల్ని మనం రోజు మార్పు చెందించుకోవాలి, మనల్ని మనం రోజు మార్చుకుంటూ ఉండాలి, మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. నువ్వు సరి చేసుకోకపోతే, మార్చుకోకపోతే, నువ్వు నీకు నచ్చినట్టు జీవిస్తే జీవించు. దేవుడు అన్నాడు కదా, నువ్వు ఎలా నీకు నచ్చినట్టు నువ్వు జీవించు, చివరికి ఒక దినం అంటూ ఉన్నది, నీవు చేసిన క్రియలను బట్టి నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. సో అక్కడ వరకు మనం వెళ్ళకూడదంటే ఇక్కడే మనం మార్చుకొని చివరి వరకు, మరణము వరకు నమ్మకంగా ఆయన ఇచ్చిన రక్షణ అనే జీవకిరీటాన్ని పట్టుకుంటూ బ్రతుకుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుకుంటాం. ప్రేయర్స్. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, అయా నాయన, అయా క్రొత్త ద్రాక్షారసం గురించి, పాత ద్రాక్షారసం గురించి, అలాగే క్రొత్త బట్ట గురించి, పాత బట్ట గురించి నీవు ఉపమాన రీతిగా ఎలా అయితే వివరించి ఉన్నావో, అయా పాత స్వభావంని అయా కొత్త స్వభావంతో నీవిచ్చిన రక్షణ తర్వాత మాకు వచ్చే జీవితంలో మా పాత పాపములు ఏవి కలపకుండా మాకు సహాయము దయచేయండి. అయా తండ్రి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనగడి మీరు నూతన పరచబడ్డారని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అయా అటువంటి స్వభావంలోకి, అటువంటి పాపపు స్థితిలోకి వెళ్ళకుండా సహాయము దయచేయండి. ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు. అయా మేమందరము కలిసి నిన్ను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. వేషధారుల వల్ల మేము ఉండకుండా నీవు మమ్మల్ని చూస్తున్నావని భయభక్తులతో ఉండడానికి సహాయము దయచేయండి. అయా మా నోటి నిండా నవ్వుంచండి, మా హృదయంలో, మా మనస్సులో, అయా మా ఫేస్ పైన ప్రభా మీ నిండైన సంతోషం ఉంచండి. మీరు ఎలా అయితే ప్రభా ఈ లోకంలో జీవించి ఉన్నారో ప్రభా, అటు రీతిగానే మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మీరు మాత్రమే నిజమైన దేవుడు నాయన ప్రభా, మీరు మాత్రమే నాయన ప్రభా నిజమైన అయా తండ్రి, నీవు మాత్రమే నిజమైన ప్రియుడు ప్రభా. నీ మీద ఆధారపడకపోతే నాయన ప్రభా, నిన్ను విడిచిపెట్టి జీవిస్తే ప్రభా, అయా మా హృదయంలో ఉన్న కల్మషము నాయన ప్రభా మీకు మాకు నాయన ప్రభా దూరం కలుగు చేస్తుంది ప్రభా. అట్టి రీతిగా మేము ఉండకుండా మాకు సహాయము దయచేయండి, మీతో అంటు కట్టబడడానికి సహాయము దయచేయండి. అయా మీ కృపను అనుగ్రహించమని, వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని అయా తండ్రి ప్రభా. అయా తండ్రి అయా ఇప్పుడు విత్తబడిన వాక్యం ఇకపైన జరగబో ప్రార్థన ప్రతి ఒక్కటి నాయన ప్రభా ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, అంగీకారముగా ఉండడానికి సహాయము దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
యేషూవా నా కాపరి, యెహోవా నా ఊపిరా, యెహోవా నా కుమ్మరి, యెహోవా నా ఆత్మకు జాలారి.